గోదావరి న్యూస్ కి స్వాగతం. నమస్కారం. గోదావరి న్యూస్‌కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు చెప్పారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మరియు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రానున్నట్లు ఆయన చెప్పారు. వారితో పాటు హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తుల డాక్టర్ గ్రంథి భవానీ ప్రసాద్, సోమయాజులు, ఐఏఎస్ అధికారులు కన్నాబాబు, కృష్ణబాబులతో పాటు కళాశాలలో చదివి దేశ విదేశాలలో స్థిరపడిన అనేక మంది కళాశాల 75వ సంవత్సర వేడుకలకు హాజరయ్యేందుకు తమ పేర్లను నమోదు చేయించుకున్నట్లు డాక్టర్ చినిమిలి సత్యనారాయణరావు తెలియజేశారు. శ్రీరామారావు వారికి, అలాగే ట్రెజరర్ వెంకటరామారావు వారికి, గవర్నింగ్ బాడీ మెంబర్స్కి, ప్రిన్సిపాల్, డైరెక్టర్, మరి మీడియా వారందరికీ, ప్రింట్ మీడియా వారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్కారం. శ్రీ వైఎన్ కళాశాల 1949లో ప్రారంభించారు. అప్పట్లో ఎర్రమల్లి నారాయణమూర్తి గారు ఇంకా ఇతర పెద్దలు కలిసి ఇది ప్రారంభించడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఆ రోజుల్లో నరసాపురం పంచాయతీగా ఉండేది. ఆ రోజుల్లో ఇక్కడ మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ కళాశాల స్టార్ట్ చేయాలి, చుట్టుపక్కల విద్యార్థులకు విద్యను అందించాలి అనేటటువంటి ఉత్తమ ధ్యేయంతో కళాశాల ప్రారంభించడం జరిగింది. అది 1956లో డిగ్రీ కళాశాలగా దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. ఆ సంవత్సరమే ఈ ప్రాంగణం, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అప్పటి సబ్ కలెక్టర్ గారి బంగాళా, ఇది గవర్నమెంట్ స్థలం, 12 ఎకరాల 30 సెంట్లు. అప్పట్లో అగవంది వెంకటరెడ్డి నాయుడు గారు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఉన్నారు. వారు తదుపరి కాలంలో లా మినిస్టర్ కూడా చేశారు. వారు శాసనసభ్యులుగా ఉండగా, గోపాలరెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా వారి ప్రయత్నం, అదేవిధంగా ఎర్రమల్లి నారాయణమూర్తి గారు అంటే పట్టుదల, కృషి వలన ఈ స్థలాన్ని 12 ఎకరాల 30 సెంట్లు స్థలాన్ని గవర్నమెంట్ నుంచి కళాశాల పొందడం జరిగింది. మొట్టమొదట్లో మరి కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు 49లో టైలర్ హై స్కూల్ ప్రాంగణంలో స్టార్ట్ చేయడం జరిగింది. 56లో ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తదుపరి కాలంలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్స్ అంతా కూడా మరి ఎర్రమల్లి నారాయణమూర్తి గారు, తర్వాత జవాది లక్ష్మీనాయుడు గారు, డాక్టర్ కోసూరి రాజనాయుడు గారు, రెడ్డప్ప ద్వివేది గారు, తర్వాత లక్ష్మీ ద్వివేది గారు, తర్వాత శాస్త్రి గారు, డాక్టర్ ఎంఎస్ శాస్త్రి గారు, వాళ్ళంతా కూడా తగిన కృషి చేసి ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చక్కగా దీన్ని డెవలప్ చేస్తారు. చాలా బిల్డింగ్స్ అప్పట్లో బయాలజికల్ సైన్సెస్ బ్లాక్ అని, అలాగే ఫిజికల్ సైన్సెస్ బ్లాక్ అని, ఆడిటోరియం, ఇవన్నీ కూడా వారి టైంలో సర్వజిబిలి 1, సర్వజిబిలి 2 బిల్డింగ్స్ అన్నీ కూడా వారి హయాంలో ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత 1980లో నేను వైస్ ప్రెసిడెంట్గా, 83లో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అయ్యాను. నేను 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 సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అయ్యి 40 సంవత్సరాలు అయింది. నేను మరి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అయిన దగ్గర నుంచి కూడా కళాశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఏకైక ధ్యేయంతో కృషి చేస్తాను. 84లో, అంటే నేను 83లో సెక్రటరీ, 84లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర యూనివర్సిటీలో రీస్ట్రక్చర్ కోర్సెస్ అని ఎలక్ట్రానిక్స్, ఫిషరీస్ మొదలగు కోర్సులు స్టార్ట్ చేశారు. ఆ సంవత్సరమే యూనివర్సిటీలో స్టార్ట్ చేసిన సంవత్సరం మనం కూడా బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫిషరీస్కి స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో 87లో మొట్టమొదటిసారిగా బీఎస్సీ కంప్యూటర్స్ పెట్టారు. ఆ సంవత్సరం మనం కూడా బీఎస్సీ కంప్యూటర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 3 కాలేజీలు మాత్రమే ఇచ్చారు పర్మిషన్, అందు మన కాలేజీ ఒకటి. అలాగే 93లో ఎంసీఏ మొట్టమొదటిగా మన ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అదే సంవత్సరం మనం కూడా స్టార్ట్ చేస్తాం. ఆ విధంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు స్టార్ట్ చేసుకుంటూ మరి 1989, 90లో పీజీ కోర్సు స్టార్ట్ చేస్తాం. ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎంబీఏ స్టార్ట్ చేసాం, తర్వాత ఎంసీఏ స్టార్ట్ చేసాం. మరి ఇన్ని కోర్సులు స్టార్ట్ చేసినప్పుడు దానికి తగిన విధంగా మరి మనకి అకామిడేషన్ కూడా కావాలి, ల్యాబొరేటరీస్ కావాలి. ఎప్పటికప్పుడు కొత్త బిల్డింగ్స్ కట్టుకుంటూ మరి అలాగే మంచి ల్యాబ్స్, అంటే యూనివర్సిటీ వారు ఎప్పుడు వచ్చినా అభినందిస్తుంటారు, వైఎన్ కళాశాలలో బెస్ట్ ల్యాబ్స్, ల్యాబ్స్ అనే విధంగా ల్యాబ్స్ అన్ని కూడా మేము డెవలప్ చేశాము.
అయితే బిల్డింగ్స్ కట్టడానికి మన యూజీసీ వారు కొంతవరకు సహాయం చేశారు. వారితో పాటు మనకి పూర్వ విద్యార్థులు ముఖ్యంగా మరి కృష్ణరాజు గారు, దాసరి నారాయణరావు గారు, అదేవిధంగా చిరంజీవి గారు, మరి మన సుబ్బారాయుడు గారు కూడా ఎంపీ ఫండ్స్ నుంచి వారు ఎంపీల ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అనేక మంది దాతలు ఇక్కడ స్టేట్స్, మార్వడిస్ ఇంకితర దాతలు కూడా వాళ్ళ సహాయాన్ని అందించడం, ఆ సహాయ సహకారాలను అందుకుని మరి తగిన విధంగా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ ఎక్కడా లోటు లేకుండా బిల్డింగ్స్ నిర్మాణం చేసి చక్కటి మరి లాబొరేటరీస్ అలాగే అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దాంతోపాటు మరి లైబ్రరీ, డిగ్రీ లైబ్రరీ వేరు, పీజీ లైబ్రరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి. అంచేత పీజీ సపరేట్ లైబ్రరీ ఎస్టాబ్లిష్ డెవలప్ చేయడం జరిగింది. ఆ విధంగా పలు విధాలుగా కళాశాలని డెవలప్ చేశాం. ఇప్పుడు మరి తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినప్పటికి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ధాటికి తట్టుకుని మనం నిలబడగలిగాం. మరి ఈ బిల్డింగ్స్ కట్టడం, ల్యాబ్స్ స్టార్ట్ చేయడంతో పాటు మరి మనం నాక్ అక్రిడిటేషన్ కూడా 2004లో మొట్టమొదటిసారి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్లో మనమే మొట్టమొదటిగా వెళ్ళాం. మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ కాలేజ్ 2-3 వెళ్ళింది. మైనారిటీ కాలేజ్ తీసేస్తే నాన్ మైనారిటీ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్లో మొట్టమొదటి మనమే నాక్ అక్రిడిటేషన్ కోసం ధైర్యంగా వెళ్ళాం. ఏ గ్రేడ్ తెచ్చుకున్నాం. తర్వాత 2010లో మళ్ళీ ఏ గ్రేడ్ తెచ్చుకున్నాం. మళ్ళీ 2016లో మళ్ళీ ఏ గ్రేడ్ తెచ్చుకున్నాం. మళ్ళీ 2023లో A+ గ్రేడ్ తెచ్చుకున్నాం. అది మనం కళాశాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తామో అది మనకు సూచిస్తుంది అనమాట. అదో ఆటోనమస్ కాలేజ్ కన్వర్ట్ చేయడం జరిగింది. ముందు డిగ్రీ కాలేజ్ ఆటోనమస్ కాలేజ్ చేశారు. తదుపరి కాలంలో పీజీ కాలేజ్ కూడా ఆటోనమస్ అయింది. ఆటోనమస్ అంటే మనమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. గత 18 సంవత్సరాలుగా ఏ విధమైన రిమార్కు లేకుండా యూనివర్సిటీ స్థాయిలో మన ఎగ్జామినేషన్స్ అత్యంత పకడ్బందీగా ఎంతో నిబద్ధతతో అన్నీ కూడా మనం అంతవరకు కండక్ట్ చేయడం జరిగింది. ఏ విధమైన రిమార్క్ లేకుండా మనం కండక్ట్ చేయడం జరిగింది. మరి మనకి స్టూడెంట్స్కి కేవలం చదువుతో పాటు మరి బహుముఖంగా అంటే ఓవరాల్ డెవలప్మెంట్ మనం కృషి చేయాలి కాబట్టి వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇంకా గాంధీ స్టడీ సెంటర్ అని మనం యూజీసీ వారు స్పాన్సర్ చేస్తారు. గాంధీ స్టడీ సెంటర్, మనం యోగా సెంటర్ పెట్టుకున్నాం. అలాగే కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ కూడా పెట్టాం. ఏంటంటే ఇంత పెద్ద కళాశాల అయినప్పుడు కమ్యూనిటీ సామాజిక సేవ కూడా మనం కొంత చేయాలనే దృష్టితోటి కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది. మన న్యాచురల్ కెలామిటీస్లో వరదలు వచ్చినప్పుడు కానీ ఇంకా తర్వాత కానీ మన అనేక సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అన్నిటికంటే ముఖ్యంగా మరి పిల్లలకి చదువుతో పాటు మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేయాలి. అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దానికి ప్రత్యేకించి హెచ్ఆర్డి సెంటర్ అని ఒకటి స్టార్ట్ చేసి, అంటే అది కెరియర్ గైడెన్స్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ ప్లేస్మెంట్ సెల్ అనమాట. కెరియర్ గైడెన్స్ అంటే పిల్లలకి మరి చదువుతారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వస్తాయి, అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తూ, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు హెచ్ఆర్డి సెంటర్లో. తర్వాత ప్లేస్మెంట్స్ కూడా చాలా అవసరం కాబట్టి ప్రత్యేకించి ప్లేస్మెంట్స్ ప్రైవేట్ మామూలు డిగ్రీ పీజీ కాలేజ్లో మన కాలేజీలోనే ఉంది ప్లేస్మెంట్ సెల్. అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటాయి కానీ డిగ్రీ కాలేజ్లో ఉండవు. మన డిగ్రీ కాలేజ్ మన కాలేజీలోనే ప్లేస్మెంట్ సెల్ స్టార్ట్ చేసి అనేక కంపెనీస్ని ఆహ్వానించి మనం ఎప్పటికప్పుడు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అంటే ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి ట్రై చేసుకోవాలంటే అంత కష్టం. అంతా అక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ ముందు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇక్కడ చాలామందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. మిగిలిన వారు కూడా అసలు ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. కొంతమంది రాని వారు ఉన్నారు, వారికి అసలు ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుంది అలా అన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఏర్పాటు చేసుకున్నాం. చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఆ విధంగా బహుముఖంగా కాలేజీని డెవలప్ చేసాం. మరి తర్వాత మరి ముఖ్యంగా ఈ ప్లేస్మెంట్స్ వీటితో పాటు అన్ని రంగాల్లో కూడా స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకంటే ముందే సిల్వర్ జూబ్లీ కండక్ట్ చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత గోల్డెన్ జూబ్లీ 2000 సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ కండక్ట్ చేసాం. 2010లో డైమండ్ జూబ్లీ కండక్ట్ చేసాం. అంటే 60 ఇయర్స్ ఫంక్షన్ అనమాట. అప్పుడు మన పూర్వ విద్యార్థులంతా కూడా మరి చిరంజీవి గారు వచ్చారు, దాసరి నారాయణరావు వచ్చారు, కృష్ణరాజు గారు వచ్చారు, మరి అలాగే గజల్ శ్రీనివాస్, మరి అనంత శ్రీరామ్ కూడా ఈ తర్వాత వచ్చినటువంటి ఫంక్షన్స్కి అనంత శ్రీరామ్ కూడా వచ్చారు. అలా మన పూర్వ విద్యార్థులందరూ కూడా వచ్చి చక్కగా
మరి దీన్ని ఎంత జయప్రదం చేయటం జరిగింది. మరి గోల్డెన్ జూబిలీకి గవర్నర్ గారిని కూడా అప్పటి గవర్నర్ గారు రంగరాజన్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా అన్ని ఫంక్షన్స్ చేసుకుంటూ మరి ఈ ఫంక్షన్స్ ఎప్పుడు చేసినా మనకి పూర్వ విద్యార్థులు ముఖ్యం కాబట్టి ఆలమ్నై రీయూనియన్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఆలమ్నై రీయూనియన్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఫంక్షన్కి వచ్చి మరి అనేక విధాలుగా మన సహకారాలు అందిస్తూ చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. మరి 2016లో పీజీ మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పీజీ సిల్వర్ జూబ్లీ కూడా కండక్ట్ చేస్తాం. ఇప్పుడు 75 ఏళ్ళు పూర్తి చేసుకుని ఇప్పుడు మనం ప్లాటినం జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇలా ఉండగా మనకి మరి ఇంకొక విషయం ఏంటంటే మన కాలేజీకి రీసెర్చ్ సెంటర్ కూడా వచ్చింది. రీసెర్చ్ సెంటర్ ఇంతకు ముందు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చింది. అంటే పిహెచ్డి ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. మన స్టాఫే గైడ్ చేస్తారు. తర్వాత మేనేజ్మెంట్ స్టడీస్కి రీసెర్చ్ సెంటర్ ఇవ్వడం జరిగింది. 3 రీసెర్చ్ గైడ్స్ని సెలెక్ట్ చేస్తారు. డాక్టర్ పార్థసారథి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గంధం రామకృష్ణ 3ని రీసెర్చ్ గైడ్గా సెలెక్ట్ చేస్తారు. యూనివర్సిటీ వారు సెలెక్ట్ చేస్తారు. వారు రీసెర్చ్ స్కాలర్స్ని యూనివర్సిటీ వారే 13ని మనకు అలాట్ చేస్తారు. ఆల్రెడీ ఒకరు పిహెచ్డీ కూడా చేయడం జరిగింది. అది మన అందరికీ కూడా చాలా గర్వకారణం. ఆ విధంగా బహుముఖంగా అన్ని విధాలుగా కూడా కాలేజీని డెవలప్ చేస్తూ ముందు ఇంకా ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఒక డీమ్డ్ యూనివర్సిటీగా మనం రూపొందించాలనేటటువంటి మరి అనేటువంటి ఆశయంతో మేము పనిచేస్తున్నాము. ముందుగా ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచడం, అలాగే ప్లేస్మెంట్స్ పెంచడం, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ట్రైనింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా స్పెషల్గా మేము ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. ముందు ఇంకా ఫర్దర్గా స్టూడెంట్స్కి అన్ని విధాలుగా కూడా చక్కటి సౌకర్యాలు, చక్కటి అవకాశాలు మరి కల్పించేటువంటి విధంగా ఈ కాలేజీని మరింతగా డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తాం. ముఖ్యంగా మా గవర్నింగ్ బాడీ మెంబర్స్ అంతా కూడా మా వైస్ ప్రెసిడెంట్ గారు కానీ మరి రామకృష్ణారావు గారు, అది మన శ్రీరామారావు గారు, అలాగే ట్రెజరర్ గారు మరి రఘురామారావు గారు, మిగిలిన మెంబర్స్ అంతా కూడా మాకు ఎంతో చక్కటి సహకారాలు అందిస్తున్నారు. అలాగే దండబాడి సభ్యులు కూడా ఎంతో సహకారాలు అందిస్తున్నారు. వారితో పాటు మరి స్థానికమైనటువంటి పెద్దలు అంటే మనకి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కానీ చాలా కాలం ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి ప్రసాద్ రాజు గారు కానీ, తర్వాత ఎమ్మెల్యే శాసనసభ్యులు, ప్రస్తుతం ఉన్నటువంటి మరి నాయకర్ కానీ, శాసనసభ్యులు ఉన్నటువంటి నాయకర్ గారు కానీ అందరూ కూడా మాకు ఎప్పుడు సహకారాలు అందించి ఈ కళాశాల అభివృద్ధికి ముఖ్యంగా షరీఫ్ గారు కూడా, అహ్మద్ షరీఫ్ గారు కూడా, ఇంకా ఇతరులు కూడా అందరూ కూడా కళాశాలకి అభివృద్ధికి ఎప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మాకు అండదండలుగా ఉంటూ ఈ కాలేజీ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. అందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మా జనరల్ బాడీ సభ్యులు 2000 మంది ఉన్నారు. 2000 మంది కూడా మా మీద నమ్మకం వచ్చి మరి నేను 10వసారి ఎన్నికయ్యాను సెక్రటరీ కరస్పాండెంట్గా. ఆ నమ్మకాన్ని ఉండి చేయకుండా మేము కూడా మా వంతు కృషి చేస్తూ కాలేజీ డెవలప్మెంట్ చేస్తామని అందరూ కూడా మనం చేస్తాం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారు ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ఎప్పుడు మా సహకారాన్ని అందిస్తూ మా యొక్క వార్తలు ఎప్పుడు కూడా మీరు ప్రచురిస్తూ ప్రచురించడం వల్ల మన కళాశాల చేసేటువంటి కార్యక్రమాలు అందరికీ తెలియచేయటం వల్ల అది మా విధంగా కళాశాల అభివృద్ధికి మీరు కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ రమేష్ గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాము. అలాగే రామానాయుడు గారు మన ఇరిగేషన్ మినిస్టర్, తర్వాత కందులు దుర్గేష్ గారు వారు టూరిజం మినిస్టర్, టూరిజం అండ్ కల్చరల్ అఫైర్స్ మినిస్టర్, వారిని పురంధరేశ్వర్ గారు బీజేపీ ప్రెసిడెంట్ ఆయన స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వర్ గారిని, ఇంకా మనకి అహ్మద్ షరీఫ్ గారిని, తర్వాత మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే మనకి శాసనసభ్యులు శాసనసభ నాయకులు గారు, అది అలాగే శాసనసభ్యులు పీతాన్ సత్యనారాయణ గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా భీమవరం శాసనసభ్యులు రామారెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరి రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ గారిని ఇన్వైట్ చేశాం. రెండవ రోజు ముఖ్య అతిథిగా మన శ్రీనివాస్ వర్మ గారు, కేంద్ర మంత్రి అంటే మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ ఇండస్ట్రీస్, మన శ్రీనివాస్ వర్మ గారిని ముఖ్య అతిథిగా రెండవ రోజు ఇన్వైట్ చేయడం జరిగింది. అదే రోజు మన బాలశౌరి గారిని, ఎంపీ బాలశౌరి గారిని, అలాగే మన బాలరెడ్డి గారి అబ్బాయి
హరీష్ మాధవ్ ఆ? హరీష్ మాధవ్ ఆ, హరీష్ మాధవ్ ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పలనాయుడు గారిని విజయనగరం ఎంపీ వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి హైకోర్టు జడ్జెస్ నుంచి నయనాల జయసూర్య గారిని హైకోర్టు జడ్జి గారిని కలవడం జరిగింది. అలాగే మన పూర్వ విద్యార్థులు అయినటువంటి భవానీ ప్రసాద్ గారు, డిఎస్ఆర్ వర్మ గారు, వాళ్ళంతా ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పూర్వ విద్యార్థులు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళంతా కూడా మరి వస్తున్నారు. చాలామంది వస్తారు. ఇంకా పేర్లన్నీ ఇన్విటేషన్లో ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు గారు, అలాగే హెల్త్ అండ్ మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా వాళ్ళు కూడా ఆహ్వానించారు. వారు కూడా వస్తున్నారు. సో చాలామంది మరి అలాగే మా వైస్ ఛాన్సలర్ గారు కూడా మన ఆదికవినారాయణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వారి పేరు శ్రీనివాసరావు, వారు కూడా వస్తున్నారు. ఆ విధంగా అన్ని రంగాల్లోనూ విశిష్టమైన వ్యక్తుల్ని, ఉన్నత స్థానంలో వ్యక్తుల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్విటేషన్లు వచ్చిన చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించాం. వాళ్ళందరూ కూడా వస్తారు. ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. తప్పనిసరిగా మీ అందరి యొక్క సహకారంతో బాగా జరుగుతుందని చెప్పేసి మేము కూడా మనకి జనవరి 2025 జనవరి 10, 11 తారీఖులు అంటే ఫ్రైడే అండ్ సెకండ్ సాటర్డే అయ్యింది. అంటే ఆ రోజులో ఎందుకు పెట్టారని కొంతమంది అనుమానాలు రావచ్చు. 12వ తారీఖు పెట్టాలంటే 13వ తారీఖు భోగి అయింది. అంటే 12వ తారీఖు పెడతారు. 12వ తారీఖు రైట్ రోజు జరిగితే భోగికి మళ్ళీ అందరూ వెళ్ళటం కష్టం అవుతుంది చెప్పి మేము 10, 11 ఫ్రైడే అండ్ సెకండ్ సాటర్డే ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే చాలామంది ఎంప్లాయీస్ హైదరాబాద్లో మన పూర్వ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ రావడానికి కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పి ఆ 2 రోజులు కూడా ఫ్రైడే అండ్ సాటర్డే. మరి 2 రోజులు కూడా మార్నింగ్ సెషన్, మార్నింగ్ అంతా కూడా ఫస్ట్ డే అంతా కూడా స్టేట్ మినిస్టర్స్, తర్వాత ఎమ్మెల్యేస్ ఉంటారు. ఈవినింగ్ అఫీషియల్స్ ఉంటారు. అలాగే వైస్ ఛాన్సలర్ గారు వాళ్ళు. అలాగే సెకండ్ డే మార్నింగ్ కూడా ఎంపీస్, మన శ్రీనివాస్ వర్మ గారు ఎంపీస్ వాళ్ళంతా కూడా సెకండ్ డే మార్నింగ్. అలాగే సెకండ్ డే ఈవినింగ్ మళ్ళీ అఫీషియల్స్, హైకోర్టు జడ్జి గారు అంతా కూడా వస్తారు. సో మార్నింగ్ అంతా ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఈవినింగ్ ఏమో అఫీషియల్స్ని అలా పెట్టుకున్నాం. వైస్ ఛాన్సలర్, హైకోర్టు జడ్జి, ఇంకా ఇతర అఫీషియల్స్ వాళ్ళు ఈవినింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా 4 సెషన్స్ 2 రోజులు కూడా 10th మార్నింగ్ ఈవినింగ్ సెషన్, అలాగే 11th మార్నింగ్ ఈవినింగ్ సెషన్. అది అలా ఉండగా మిడ్ సెషన్స్ కూడా పెట్టాము. మొదటి రోజు మిడ్ సెషన్ 2 గంటలకి పూర్వ అధ్యాపకులందరినీ కూడా, అంటే కాలేజీలో పనిచేసిన అధ్యాపకులు కానీ ఇతర స్టాఫ్ కానీ వాళ్ళందరినీ కూడా సన్మానం చేయాలనుకుంటున్నాం. అలాగే 2వ రోజు మధ్యాహ్నం మిడ్ సెషన్లో పూర్వ విద్యార్థులందరినీ కూడా సన్మానం చేయాలనుకుంటున్నాం. మరి దీనికి ముఖ్యంగా మన గజల్ శ్రీనివాస్ గారు వస్తున్నారు, అనంత శ్రీరామ్ గారు కూడా వస్తున్నారు. అంతా కూడా మన పూర్వ విద్యార్థులు కాబట్టి వారు కూడా వస్తున్నారు. సో ఈ విధంగా మరి అందరూ వస్తున్నారని చెప్పేసి మేము అందరికీ మనం చేస్తాం. మీరు కూడా వచ్చి అంతా జయప్రదించవలసిన తర్వాత మరి బహుశా వాయిస్ మెసేజ్ కూడా వస్తుందని అనుకుంటున్నాం, పంపిస్తున్నాం. మెసేజ్ పంపించారు. వాళ్ళు చక్కగా మంచి మెసేజ్ ఇచ్చారు. అది మేము డిస్ప్లే చేయడం, ఆ రోజు చదవటం జరుగుతుంది. చాలా బాగా రాస్తారు. నేను ఈ కళాశాలలోనే నేను డిసిప్లిన్ నేర్చుకున్నాను, యాక్టింగ్ నేర్చుకున్నాను, అన్నీ కూడా ఈ కళాశాలలో నేను నేర్చుకోవటం వల్లే నేను ఈరోజు ఆ స్థాయి కలగలిగాను అని చెప్పి చక్కటి మెసేజ్ ఇచ్చారు. అది కాపీస్ ఒకసారి అది ఒకసారి కాపీస్ కూడా సప్లై చేస్తాను. 50,000 నుంచి కార్పొరేట్ కాలేజీ బోర్డు వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. అవును. నీట్గా మీరు సత్యాన చేయగలుగుతున్నారు, చేస్తాను ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళు 4 గోడల మధ్య చెప్తారని పాఠం. బయటకు వెళ్ళడానికి ఉండదు. అసలు బయటకు వెళ్ళడానికి అసలు వాళ్ళకి సమయం ఉండదు. కానీ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలో చదివి చాలామంది స్టూడెంట్స్ డిగ్రీకి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు అంటారు ఇక్కడ మాకు చక్కగా అంతే హ్యాపీగా ఉంది, విశాలమైనటువంటి ప్రాంగణమే కాకుండా అన్ని సౌకర్యాలు అంటే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, అలాగే కమ్యూనిటీ సర్వీస్, గాంధీ స్టడీస్ సెంటర్, ప్లేస్మెంట్ సెల్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. మరి కార్పొరేట్ కాలేజీలో పాఠాలు చెప్పేసి చదివించేసి బాగా నూరిపోసి మార్కులు తెప్పించేస్తారు. అంతేగాని వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కానీ అంటే అవి చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో ఇక్కడ అవకాశం ఉందండి. ఏంటి, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, గేమ్స్ అయితే అలా ఎన్సీసీ కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్నీ కూడా మాకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వైఎన్ కాలేజీలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏ కాలేజీలో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు.
కార్పొరేట్ కాలేజ్ ఎంతసేపు 24 గంటలు పాఠాలు చెప్పి 24 గంటలు చదివించి వాళ్ళని పరీక్షలు రాయించి ఎక్కువ మార్కులు తెప్పిస్తారు. కానీ వాళ్ళకంటూ జనరల్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఒక ఓవరాల్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకి ఉండదని మీకు మనవి చేస్తాను. ఎందుకంటే అది ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలో చదివి డిగ్రీకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ మాకు కాలేజీలో అంతే హ్యాపీగా ఉందండి, మేము అన్నీ ఉన్నాయి, మాకు ఏమి నేర్చుకోవాలంటే అన్ని కూడా అవకాశాలు ఉన్నాయి, మాకు హ్యాపీగా ఉందని చెప్పి ఆ పిల్లలే చాలామంది చెప్తూ ఉంటారు. అక్కడంతా కట్టుకోవాల్సి పొద్దున్న సాయంకాలం చదివించారు, ఇంకేం ఉండేది కాదండి. ఇప్పుడైతే అన్నీ ఉన్నాయండి, మాకు అంత హ్యాపీగా ఉంది. మాకు ఏది కావాలంటే ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంది. ఫైన్ ఆర్ట్స్ చక్కగా మన వాళ్ళంతా కూడా ఇక్కడ ఫైన్ ఆర్ట్స్లో మరి ఇక్కడ యాక్ట్ చేస్తే చిరంజీవి గారు కానీ మరి దాసనారాయణరావు కానీ కృష్ణరాజు గారు కానీ ఇక్కడ యాక్ట్ చేసి అక్కడికి వెళ్ళారు. ఈ మధ్య కాలంలో మనకి ఇంకో హీరో కూడా వచ్చారు కదా విశాఖపట్నం, అదే శ్రీనివాస్ అతను కూడా అలాగే మరి గజ శ్రీనివాస్ గారు కానీ మరి మన అవంతా కూడా ఇక్కడ ట్రైన్ అయిన కదా, అటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయండి. కార్పొరేట్ కాలేజీకి అటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్దలందరికీ ప్రణామాలు. కళాశాల ఒక సంస్థ ఏదైనా నడుస్తున్నప్పుడు సాధారణంగా 100 ఏళ్ళు పెట్టుకుంటాం. కర్ణాటకలో ఒక స్కూలు 100 ఏళ్ళు నడిపిన తర్వాత మూసేసారు. మేము 100 ఏళ్ళు నడిపాము అంటే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు అని. అది మన ప్రాంతాల్లో అలా కుదరదు. అక్కడైతే చాలా కాలేజెస్ ఉంటే ఆ వ్యవహారం వేరు. ఒక సంస్థ 100 ఏళ్ళ జీవితం అనుకుంటున్నప్పుడు అందులో 75వ సంవత్సరం అనేసరికి అది అద్భుతమైనటువంటి మైలురాయి. దీని తర్వాత మళ్ళీ 100 దాకా ఈ పరుగు ఆగదు. ఆ కారణం చేత 75 సంవత్సరాలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటంటే గత 3 పాతికలు గడిచాయి. ఈ 3 పాతిక సంవత్సరాల్లోనూ మనం సాధించింది ఏమిటి, మనం ఏ స్థితిలో తీసుకున్నాము, ఏ స్థితికి తీసుకొచ్చాము, ఏ స్థితిని మనం భవిష్యత్తులో చూడడానికి అవకాశం కల్పిస్తున్నాము అని. ఆ పాకల దగ్గర నుంచి పాఠశాలగా మారి, పాఠశాల నుంచి పాఠశాలగా మారిన తర్వాత, పాఠశాల నుంచి విద్యాశాల అయిన తర్వాత ఒక కార్పొరేట్ కాలేజీ లాగా లేదు అనడానికి అది విద్యాశాల అయితేనే కుదురుతుంది. కార్పొరేట్ కాలేజ్ అంటే ఒక విద్యాశాల, అది కళాశాల కానీ. అది కళాశాల కావాలంటే ఉండే హంగులన్నీ బహుశా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత కళాత్మకంగా ఇంత పవిత్రమైన వాతావరణంలో అటు అంతర్వేది ఇటు పాలకోలు క్షీరారామం ఉండగా ఇక్కడ గోదావరి ప్రాంతంలో ఉండేటువంటి ఈ కళాశాల యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఈ పవిత్ర వాతావరణం అండి. మనకి ప్రాచీన కాలం నుంచి కూడా వటవృక్షం కింద గురుకులాలు నడుస్తూ ఉండేవిటండి. ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద గురుకులాలు. మనకు అన్నీ మర్రి చెట్లే. అంచేత అనేక గురుకులాల యొక్క కంగ్లామినేషన్, ఒక కలయిక ఈ కళాశాల. అది ఈ కళాశాల యొక్క ప్రత్యేకత. ఇక్కడి నుంచి మనం సాధించవలసినటువంటి అనేక ప్రగతులకి కావలసినటువంటి పునాదులు డాక్టర్ గారు చేసింది ఏమిటంటే, డాక్టర్ గారు చేసింది అంటే ఈ మేనేజ్మెంట్, కళాశాల యొక్క గత మేనేజ్మెంట్లు అన్నీ చేసింది ఏమిటి అంటే ఇప్పుడున్న వాళ్ళు ఇంత హాయిగా కూర్చుని మాట్లాడుకోవడానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం మనం. కన్స్ట్రక్షన్ ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. అనేకమైన కంప్యూటర్ యుగం ఇది. ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఏఐ యుగంలోకి వెళ్ళాలి. ఈ దీంట్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందరికి వెళ్ళవలసిన రోజుల్లో మనం ఏది సాధించుకోవాలి, ఆ సాధించుకోవడానికి కావాల్సిన వనరుల్ని ఏర్పాటు చేయడం అనేది ఈ 75 ఏళ్లలోనూ, ముఖ్యంగా ఒక 75 ఏళ్లలో సగం చేస్తే 37.5 అది మించినటువంటి కాలంగా మన డాక్టర్ గారి చేతుల్లో ఉన్నదండి. దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు అనేది ఇక్కడ మేము చదివాము. ఈ కళాశాల మాకన్నా 1 ఏడాది పెద్దది, 1 ఏడాది చిన్నది. మేము ఈ కళాశాల కన్నా 1 ఏడాది పెద్దవాళ్ళం. అంచేత ఇక్కడ కూర్చుని మాకు అనిపిస్తూ ఉంటుంది, మనం చదువుకున్నప్పుడు, మేము చదివాం ఇక్కడ, మనం చదువుకున్నప్పుడు వ్యవహారం ఏమిటి, ఇప్పుడున్నటువంటి వ్యవహారం ఏమిటి, ఏవో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు నెగిటివ్ సైడ్ ఉన్నటువంటి మార్పులు చూస్తూ ఉండి మనం అంతసేపు తెల్లకాగితం చూపించి చిన్న ఇంకు మార్కు పెట్టి ఏమిటిది అని అడిగితే అదిగో చుక్కన్నదన్నట్ట. 99% ఇది తెల్లకాగితం. ఒక చుక్క కనిపిస్తుంది ఏమిటి మీకు అన్నాడు, చంద్రుడిని, పూర్ణచంద్రుడిని చూస్తూ మచ్చ చూసినట్టుగా. అట్లాగా మనకి కళాశాలకు సంబంధించి అనేకమైనటువంటి గడ్డు పరిస్థితులు, బాలారిష్టాలు దాటుకుని
ఈ రోజున ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నడుపుతున్నటువంటి మేనేజ్మెంట్ని ముందుగా అభినందించాలి. మనం అంటూ ఉంటాం విద్యాలయం అని. ఈ విద్యాలయానికి కావాల్సింది మొట్టమొదటిది ప్రతి గ్రామంలోనూ వైద్యాలయం ఉండాలట. డాక్టర్లు అందుకోసమే ఒక అద్భుతమైన డాక్టర్లు దీని రన్నింగ్ మేనేజ్మెంట్లో ఉన్నారండి. రెండవది కావాల్సింది విద్యాలయం అద్భుతమైనటువంటి స్టాఫ్, అద్భుతంగా చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. అంతకన్నా విద్యాలయం అని చెప్పడానికి వీల్లేదు. ఇంకా మరి గ్రంథాలయం మీరు వెళ్ళి చూడొచ్చు. ఏ వింగికి ఆ వింగికి అద్భుతమైన గ్రంథాలయాలు ఉన్నాయి. వీటితో పాటుగా దేవాలయం. ఎవరి దేవుళ్ళు మనకి? ఏ విగ్రహం కల్పనగా ఉండేటువంటి వినాయకుడా, సర్వవిద్యల్ని ఇచ్చేటువంటి సర్వశుక్ల సరస్వతి అన్నట్టుగా సరస్వతీదేవా, లేకపోతే ఈ జాతిని ఉత్తేజపరిచినటువంటి వివేకానందుడా అంటే ఆ విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎవరో విగ్రహాలు పెట్టల, చక్కటి విగ్రహాలు. అందులో కూడా ఈ కళాశాల సంస్థాపకులైనటువంటి వ్యక్తులు నారాయణమూర్తి గారు, ఎర్రమిల్లి నారాయణమూర్తి గారు, గ్రంథ వెంకటరెడ్డి గారు. ఎందుకంటే విద్యాలయం పెట్టాలనేటువంటి రోజు నుంచి ఈ రోజు దాకా వారి ఇరువురి యొక్క కృషి ప్రతి క్షణం ప్రతి కణం వాటిలో కనిపిస్తూనే ఉంటాయి. అది ఈ కళాశాల యొక్క ప్రత్యేకత. చెప్పుకోవాల్సింటే 75 ఏళ్ల చరిత్ర చెప్పుకోవాలి. డాక్టర్ గారి కన్నా బాగా చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారని నేను అనుకోను. రూపురేఖల్ని తీర్చిదిద్దిన వ్యక్తిగా ఆయన హయాములో ఈ పండగ 75 సంవత్సరాల పండగ చెప్పాను కదా. దీని తర్వాత మళ్ళీ 100 సంవత్సరాలు. ఏ సంస్థ యొక్క 100 సంవత్సరాలు ఒక వ్యక్తి చూడడం అనేది బహుశా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఓ 10-20 ఏళ్ళు వస్తే కానీ దాంట్లోకి రాడు. 120 ఏళ్ళు ఎవడు బతికాడు 350లని, అంచేత సాధ్యం కాదు. కాబట్టి 100 ఏళ్ల చరిత్రలో 75 ఏళ్ళకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పాత్రికేయులని మీకు చెప్పనక్కర్లేదు. కాబట్టి మీరంతా కూడా దానికి ఎప్పుడూ చేయూతనిస్తున్నారు. చేయూత. రెండోది వాదోడు. ఈ చేదోడు వాదోడు నిలుపుతున్న పాత్రికేయులుగా మీరు మాకు సహకారాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా ఈ ఓల్డ్ స్టూడెంట్స్, తర్వాత ప్రభుత్వ యంత్రాంగాలు, ఇవి మాకు ఈ డాక్టర్ గారు లాంటి ఆదర్శాలు ఉన్నటువంటి వ్యక్తి కనుక చేయూతనిస్తే తప్పనిసరిగా 100 ఏళ్ల పండుగ కూడా అద్భుతంగా నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది.